హలో ఎవరివన్, వెల్కమ్ టు Day-7. ఈరోజు మన అజెండా వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏందో చూస్తాం. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ లోపల మనకి మెయిన్గా 4 ఉంటాయి. అవి ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అండ్ నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఈ నాలుగు గురించి ఈరోజు మన క్లాస్లో చూద్దాం. సో వన్ బై వన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏందో చూద్దాం. సో ఇక్కడ నేను డెఫినేషన్ రాసాను చూడండి. వెన్ ది కండిషన్ ఈస్ ట్రూ దెన్ ఇఫ్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో దీని మీనింగ్ ఏంటంటే మనం ఇఫ్ బ్లాక్లో ఇఫ్ కండిషన్ అనేది ఒకటి రాస్తాం. సో ఇఫ్ కండిషన్ అనేది మనకి ట్రూ అయింది అనుకోండి, ఇఫ్ కండిషన్ అనేది మనకి ట్రూ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇఫ్ బ్లాక్ లోపల ఉన్న కోడ్ అంతా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి సింటాక్స్ రాసాం చూడండి. ఇఫ్ అనేది రాస్తాం, సో ఇక్కడ కండిషన్ రాస్తాం. సో కండిషన్ రాసిన తర్వాత కాలన్ అనేది పెడతాం. కాలన్ రాసి ఎంటర్ కొట్టాక ఇక్కడ మనకి 4 స్పేసెస్ అని ఇవ్వాలి. 4 స్పేసెస్ ఇచ్చాక ఆ తర్వాత మనం దీని లోపల ఉన్న రాయాల్సిన కోడ్ అంతా రాయాలి. ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్స్ అనేవి రాయాలి. సో అర్థమైంది కదా సింటాక్స్. సో ఇప్పుడు మనం VS కోడ్లో ట్రైఅవుట్ చేసి చూద్దాం. సో ట్రైఅవుట్ చేసినప్పుడు మీకే క్లారిటీగా అర్థమవుతుంది. డెఫినేషన్ అంటే ఏంది, సింటాక్స్ అంటే ఏందో మీకే ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం VS కోడ్లోకి వెళ్దాం. సో VS కోడ్ అనేది రన్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏమంటున్నాం, ఇఫ్ కండిషన్ అనేది రాద్దాం అంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ అనేది తీసుకుందాం. సో యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ అది స్ట్రింగ్ రీడ్ చేద్దాం, స్ట్రింగ్ నెంబర్ని రీడ్ చేద్దాం. సో స్ట్రింగ్ని రీడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, సో ఇక్కడ నేమ్ అనేది ఒకటి తీసుకుంటాను. స్ట్రింగ్ రీడ్ చేయాలంటే ఏం చేయాలి, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నేమ్. సో ఇక్కడ నేను రాశాను. సో ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇఫ్ రాసిన తర్వాత మనం ఏం రాయాలి, కండిషన్ అనేది రాయాలి. సో కండిషన్ ఏంది, నేమ్ అనేది ఈక్వల్ టు నాకు యూజర్ ఇచ్చిన నేమ్ అనేది మనోజ్కి ఈక్వల్ అయితే, మనోజ్ అనే నేమ్కి ఈక్వల్ అయితే అప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, ప్రింట్ ఆఫ్ యా ఇట్స్ మీ అని ప్రింట్ చేయాలి. ఇట్స్ మీ అని ప్రింట్ చేయాలి. సో అర్థమైంది కదా. సో ఇక్కడ నేను ఏం రాశానంటే సింపుల్గా ఇఫ్ రాశాను. సో మనకు సింటాక్స్ ప్రకారం ఏంటంటే ఇఫ్ ఉండాలి, తర్వాత కండిషన్ అనేది ఉండాలి. సో దీన్ని మనం కండిషన్ అంటాం. కండిషన్ ఏం రాసాం, నేమ్ అనేది మనోజ్ అనే నేమ్తో ఈక్వల్ అయితే, సో యూజర్ ఇచ్చిన నేమ్ అనేది మనోజ్ అనే నేమ్తో ఈక్వల్ అయితే మనకి నేమ్ ఈక్వల్ అవ్వాలి అంటున్నాను. సో ఇక్కడ ఈక్వల్ అవ్వాలి అంటున్నాను. సో ఆ తర్వాత మనం ఏం రాసాం, కాలన్ అనేది రాసాం. తర్వాత మనం 4 స్పేసెస్ అనేవి ఇచ్చాం. సో దీన్ని మనం ఏమంటాం అంటే ఇంటెండేషన్ అని కూడా అంటాం. సో 4 స్పేసెస్ ఉంది కదా, దీన్ని మనం ఇంటెండేషన్ అని అంటాం. సో అర్థమైంది కదా. సో ఇంటెండేషన్ ఇచ్చిన తర్వాత మనం ఏం రాయాలి, ఇఫ్ బ్లాక్ అనేది ట్రూ అయినప్పుడు మనకి ఏమేమి జరగాలని కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, అది రాసాం. సో మనకి ఒకవేళ ఇఫ్ బ్లాక్ అనేది ట్రూ అయితే నేనేం చేశాను, ఇక్కడ ప్రింట్ ఆఫ్ యా ఇట్స్ మీ అనేది ప్రింట్ చేయమని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కోడ్ రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసి నేను ఇక్కడ ఎంట్రీ నేమ్ ఉంది కదా, సో ఆ నేమ్ కాడ నేను మనోజ్ అని ఇచ్చినాను. సో మనోజ్ అని నేమ్ ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఈ నేమ్ అనే వేరియబుల్లో యూజర్ ఇచ్చిన నేమ్ ఏంది, మనోజ్. సో ఇది యూజర్ ఇచ్చిన నేమ్. సో ఇక్కడ ఏముంది, యూజర్ ఇన్పుట్గా మనోజ్ అని ఉంది. సో ఆ నేమ్ అనేది మనం తీసుకున్న నేమ్కి ఈక్వలే కదా. సో అప్పుడు మనకి ఏమవుతుంది, యా ఇట్స్ మీ అని ప్రింట్ అవుతుంది. ఇదిగోండి, యా ఇట్స్ మీ అని ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోసారి రన్ చేస్తున్నాను చూడండి. రన్ చేసి ఈసారి నేమ్ అనేది నేను డిఫరెంట్గా ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జాన్ అని ఇస్తున్నాను. సో జాన్ అని ఇచ్చాను. సో యూజర్ ఇన్పుట్ మనం ఇక్కడ తీసుకున్న మనోజ్ అనే నేమ్కి ఈక్వలా కాదు కదా. సో అందుకని మనకి ఏం ప్రింట్ అవుతుంది, మనకి ఏమనేది ప్రింట్ అవుతుంది. ఎందుకనంటే ఈ కండిషన్ ట్రూ అయితేనే మాత్రమే ఇది ప్రింట్ అవుతుంది, లేకపోతే ఏం ప్రింట్ అవ్వదు. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తాను అంటే ఇఫ్ బ్లాక్ బయట రాస్తున్నాను. సో మనం ఇంటెండేషన్ రాస్తే అది ఇఫ్ బ్లాక్కి సంబంధించిందని. సో ఇఫ్ బ్లాక్ బయట రాస్తున్నామంటే మనం ఇఫ్ బ్లాక్ లోపల ఇంటెండేషన్ ఇవ్వకుండా రాస్తాం కదా, అదంతా ఇఫ్ బ్లాక్ బయటకు సంబంధించింది వస్తుంది, ఇఫ్ బ్లాక్ సంబంధించింది కాదు. సో ఇక్కడ నేనేం రాస్తున్నానంటే ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఇఫ్ స్టేట్మెంట్. సో ఇట్ రాసాను నేను. సో ఇప్పుడు చూడండి, సో మనకి ఇప్పుడు నేను టెర్మినల్ అనేది క్లియర్ చేస్తున్నాను. సో ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏమన్నారు, నేమ్ అనేది యూజర్ ఇన్పుట్గా తీసుకున్నాం. సో ఆ యూజర్ ఇన్పుట్గా తీసుకున్న నేమ్ అనేది మనోజ్ అనే నేమ్కి ఈక్వల్ అయితే మనకి యా ఇట్స్ మీ అని ప్రింట్ అవ్వాలి. అర్థమైంది కదా. సో ఈ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఇది ప్రింట్ అవుతుంది, లేకపోతే
ఈ స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవ్వదు. సో అర్థమైంది కదా. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి ఇఫ్ స్టేట్మెంట్కి సంబంధించిన కోడ్కి అయితే కాదు. సో ఇది మనం బయట రాసాం కాబట్టి ఇది సపరేట్ కోడ్ అవుతుంది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను ఈ కోడ్ రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసి ఇక్కడ ఎంట్రీ నేమ్ ఉంది కదా. సో ఈ నేమ్ ప్లేస్ నేను మనోజ్ అని ఇస్తున్నాను. సో మనోజ్ అని ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. సో అవుట్పుట్ ఏమొస్తుంది గెస్ చేయండి. సో మనకి కండిషన్ అనేది ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, యా ఇట్స్ మీ అని ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ దీనికి సంబంధం లేదు. సో మనం ఇక్కడ జస్ట్ రాసాం. సో ఈ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో ఎంటర్ చేసినప్పుడు యా ఇట్స్ మీ అని ప్రింట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఇఫ్ స్టేట్మెంట్ అనేది కూడా ప్రింట్ అవుతుంది. నేను ఇంకోసారి రన్ చేసి ఈసారి నేమ్ అనేది డిఫరెంట్గా ఇస్తాను. సో డిఫరెంట్గా ఏమి ఇస్తాను అంటే జాన్ అని ఇచ్చాను. సో జాన్ అనే నేమ్ మనోజ్కి ఈక్వలా కాదు కదా. సో ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్స్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఆ తర్వాత మనకి ఏం ప్రింట్ అవుతుంది, సో ఇది అనేది మనకి ప్రింట్ అవ్వదు. ఎందుకని కండిషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి. ఆ తర్వాత మనకి ఇది ఒకటే ప్రింట్ అవుతుంది. ఎందుకని ఇది ఇఫ్ బ్లాక్ సంబంధించింది కదా, ఇది ఇఫ్ బ్లాక్ బయట రాసాం కాబట్టి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఒకటే ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నేను రన్ చేస్తాను చూడండి. రన్ చేసినప్పుడు మనకి ఏం ప్రింట్ అయింది, ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఇఫ్ స్టేట్మెంట్. సో ఇదొకటే మనకి ప్రింట్ అయింది. సో అర్థమైంది కదా. సో ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఇఫ్లో రాసిన కండిషన్ అనేది ట్రూ అయితే మాత్రమే అది ఇఫ్ బ్లాక్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ప్రింట్ చేస్తుంది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇఫ్ ఎల్స్ అనేది చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటే ఏందో చూద్దాం. సో ఇక్కడ డెఫినేషన్ రాసిన చూడండి. వెన్ ది కండిషన్ ఇస్ ట్రూ దెన్ ఇఫ్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అది మనం ఇందాక చూసాం. అదర్వైజ్ ఎల్స్ బ్లాక్ విల్ బి నాట్ ఎగ్జిక్యూటెడ్. ఎల్స్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, అప్పుడు మనకి ఇఫ్ లోపల రాసిన స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఇఫ్ లో రాసిన కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, ఎల్స్ లోపల రాసిన స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది సింటాక్స్ చూడండి. ఇఫ్ కండిషను కాలను, ఇక్కడ మనం స్టేట్మెంట్ ఆఫ్ ఇఫ్ బ్లాక్, తర్వాత ఎల్స్ రాసి కాలను పెట్టి ఇక్కడ మనం 4 స్పేసెస్ అనేవి ఇచ్చాం. సో ఈ 4 స్పేసెస్ మనం ఏమంటాం, ఇంటెండేషన్ అని అంటాం. ఆ తర్వాత ఇంటెండేషన్ ఇచ్చి మనం ఏం రాస్తాం, స్టేట్మెంట్స్ ఆఫ్ ఎల్స్ బ్లాక్. ఇలా ఇంటెండేషన్ ఇచ్చి రాస్తే అప్పుడు మనకేమవుతుందంటే అది ఇఫ్ బ్లాక్ కి సంబంధించింది అని అర్థమవుతుంది. సో అర్థమైంది కదా. సో దీన్ని కూడా మనం ట్రై అవుట్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు నేమ్ అనేది మనోజ్కి ఈక్వల్ అయింది. సో ఈక్వల్ అయింది కాబట్టి యా ఇట్స్ మీ అని ప్రింట్ అయింది. ఒకవేళ నేమ్ అనేది మనోజ్కి ఈక్వల్ అవ్వాలా, సో ఇప్పుడు ఎల్స్ పెట్టి మనం ఏం రాస్తాం, ప్రింట్ ఆఫ్ నో నో ఇట్స్ నాట్ మీ అని రాద్దాం. నో ఇట్స్ నాట్ మీ. సో ఇక్కడ మనం ఏం రాసాం, సో ఈ ఎగ్జాంపుల్ని క్లారిటీగా అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనం నేమ్ అనే వేరియబుల్ లోపల ఒక యూజర్ ఇన్పుట్ అని తీసుకున్నాం. సో ఆ నేమ్ అనే వేరియబుల్ లోపల యూజర్ ఇచ్చిన ఇన్పుట్ అనేది మనకి మనోజ్ అనే నేమ్తో ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. సో అర్థమైంది కదా. ఇది ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే మనకి ఏమేమి ప్రింట్ అవుతాయి, యా ఇట్స్ మీ అని ప్రింట్ అవుతుంది. సో ఇది మనకి ఇఫ్ ఎల్స్ బ్లాక్ కి సంబంధించిన కోడ్ కాదు, ఇది సపరేట్ బయట ఉంది. సో మనకి ఇది ఖచ్చితంగా ప్రింట్ అవుతుంది. వీటిలో ఏది ట్రూ అయినా ఫాల్స్ అయినా ఇది మాత్రం ఖచ్చితంగా ప్రింట్ అవుతుంది. ఓకే, అర్థమైందే. సో ఈ నేమ్ అనేది మనకి మనోజ్ అనే నేమ్తో ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, యా ఇట్స్ మీ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనం మనోజ్ కాకుండా ఇంకో డిఫరెంట్ నేమ్ ఇచ్చాం. సో డిఫరెంట్ నేమ్ ఇచ్చినప్పుడు మనకేమవుతుంది, ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు మనకేమవుతుంది, ఎల్స్ బ్లాక్లో ఏముంటే అది ప్రింట్ అవుతుంది. సో మనకి ఎల్స్ బ్లాక్లో ఏముంది, నో ఇట్స్ నాట్ మీ అని ఉంది. సో అది ప్రింట్ అవుతుంది. సో ఇది ట్రై అవుట్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను రన్ చేశాను. ఇక్కడ ఎంట్రీ నేమ్ ఉంది. సో నేమ్ ప్లస్ నేమ్ ఇచ్చాను, మనోజ్ అని ఇచ్చాను. సో మనోజ్ ఇచ్చినప్పుడు మనకి ఏమేమి ప్రింట్ అవుతాయి, యా ఇట్స్ మీ, ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఇఫ్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకు అనుకూలంగానే ప్రింట్ అయింది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈసారి రన్ చేసి డిఫరెంట్ ఇన్పుట్ అనేది ఇద్దాం. సో ఇక్కడ ఎంట్రీ నేమ్ ఉంది. సో నేమ్ కదా, ఇక్కడ నేను భరత్ అని ఇస్తాను. సో భరత్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ భరత్ అనే నేమ్ మనోజ్కి ఈక్వల్ కాదు కదా. సో ఈ కండిషన్ అనేది మనకి ఫాల్స్ అయింది. ఫాల్స్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, ఎల్స్ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ బ్లాక్ లో ఏముంది, మనకి ప్రింట్ లోపల నో ఇట్స్ నాట్ మీ అనేది ఉంది. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది గెస్ చేయండి, నో ఇట్స్ నాట్ మీ,
ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఇఫ్ స్టేట్మెంట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. రన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇంకా కొన్ని స్టేట్మెంట్స్ అనేవి రాద్దాం. ఇఫ్ ఇఫ్ బ్లాక్ లోపల ఇక్కడ నేమ్ ఈక్వల్ టు మనోజ్ ఉంది కదా. సో యా ఇట్స్ మీ. ప్రింట్ లోపల మనం ఏం రాద్దాం అంటే హౌ కెన్ ఐ హెల్ప్ ఫర్ యూ. హౌ కెన్ ఐ హెల్ప్ ఫర్ యూ. సో ఇటు పెడతాం. సో అర్థమైంది కదా. ఒకవేళ ఎల్స్ నో ఇట్స్ నాట్ మీ అని చెప్పి ఇటే వదిలేద్దాం. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. టెర్మినల్ క్లియర్ చేస్తున్నాను. క్లియర్ చేసి ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఇక్కడ మనకేం అడుగుతుంది, నేమ్ అనేది అడుగుతుంది. సో నేమ్ మనోజ్ అని రాశాను. సో మనోజ్ అని రాశాను. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది మీరే గెస్ చేయండి. సో గెస్ చేశారా? ఏమొస్తుంది? ఇఫ్ బ్లాక్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ట్రూ అవుతాయి, ప్రింట్ అవుతాయి. సో మనకి ఈ రెండు ఇంటెంటేషన్ ఇచ్చి ఇఫ్ బ్లాక్ లోపల రాసాం. సో ఈ రెండింటికి ఇంటెంటేషన్ ఇచ్చామంటే అది మనకి ఇఫ్ బ్లాక్ కి సంబంధించిన కోడ్ అని అర్థం అవుతుంది. సో అర్థమైంది కదా. సో ఇక్కడ నేను మనోజ్ అని ఇచ్చాను. సో మనకి ఏమేమి ప్రింట్ అవుతాయి? యా ఇట్స్ మీ అనేది ప్రింట్ అవుతుంది. హౌ కెన్ ఐ హెల్ప్ ఫర్ యూ అనేది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత మనకి లాస్ట్లో ఏం ప్రింట్ అవుతుంది? ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఇఫ్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో రన్ చేస్తున్నాం చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి 3 స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అయినాయి. సో మనం అనుకున్న విధంగానే అవుట్పుట్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రన్ చేసి నేను ఈసారి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఇస్తాను. ఈసారి భరత్ అని ఇచ్చాను. సో రన్ చేసి భరత్ అని ఇచ్చాను. సో రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది గెస్ చేయండి. సో మీరు గెస్ చేసినట్టు విధంగానే వచ్చిందే. సో ఇలా వర్క్ అవుతుంది ఇఫ్ స్టేట్మెంట్ ఎల్స్ స్టేట్మెంట్. సో సింపుల్గా చెప్పాలంటే మనకి ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయితే మనకి ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, మనకి ఇంటెంటేషన్ ఇచ్చి ఉంటాయి. సో ఇంటెంటేషన్ అంటే 4 స్పేసెస్. సో ఈ విధంగా ఇక్కడ ఒక 4 స్పేస్ ఇచ్చాం, ఇక్కడ ఒక 4 స్పేసెస్ ఇచ్చాం. సో ఈ విధంగా ఉంటాయి. ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతాయి, ఎల్స్ బ్లాక్ లో ఉన్న కండిషన్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది ఎల్స్ తర్వాత మనకు 4 స్పేస్ అనేవి ఇచ్చినప్పుడు అయితే 4 స్పేస్ ఇచ్చి ఏమైనా రాసామంటే అది ఇఫ్ బ్లాక్ కి సంబంధించిన ఎల్స్ బ్లాక్ కి సంబంధించిన అవుతుంది. సో ఇక్కడ మనం ఎల్స్ కింద ఇంటెంటేషన్ అనేది ఇచ్చాం. సో ఇంటెంటేషన్ ఇచ్చి మనం ప్రింట్ స్టేట్మెంట్ లోపల ఏం రాసాం, నో ఇట్స్ నాట్ మీ అని ప్రింట్ చేసాం. సో ఇది మనకేమవుతుంది, ఎల్స్ స్టేట్మెంట్ కి ఎల్స్ బ్లాక్ కి సంబంధించిన కోడ్ అనేది అవుతుంది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది చూద్దాం. సో ఇక్కడ డెఫినేషన్స్ రాశాను, ఒకసారి చూడండి. వెన్ ది కండిషన్ ఇస్ ట్రూ దెన్ ఇఫ్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, అదర్వైజ్ it will go for elif condition. When the elif condition is true, then elif block will be executed. Otherwise else block will be executed. సింటాక్స్ చూడండి. సో దీని మీనింగ్ ఏంటంటే ఇఫ్ బ్లాక్ అనేది ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, అప్పుడు మనకి ఇఫ్ కండిషన్ ఇఫ్ లాప్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది ఎలిఫ్ బ్లాక్ లోకి వెళ్తుంది. సో ఎలిఫ్ కాడికి వెళ్తుంది. సో ఎలిఫ్ కాడికి వెళ్ళి ఏం చేస్తుంది, ఎలిఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ ఎలిఫ్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అప్పుడు మనకేమవుతుందంటే ఎలిఫ్ బ్లాక్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఎలిఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు డైరెక్ట్ గా ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎల్స్ బ్లాక్ లోకి వెళ్తుంది. సో ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళి ఎల్స్ బ్లాక్ లో ఉన్న కండిషన్స్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడ సింటాక్స్ చూడండి. ఇఫ్ రాసాం, కండిషన్ రాసాం, కాలన్ పెట్టి స్టేట్మెంట్ ఇంటెంటేషన్ ఇచ్చాము. ఇక్కడ ఇంటెంటేషన్ ఇచ్చి స్టేట్మెంట్స్ ఆఫ్ ఇఫ్ బ్లాక్ అని రాసాం. ఆ తర్వాత మనం ఏం చేసాం, ఎలిఫ్ రాసి కండిషన్ ఇచ్చి కాలన్ పెట్టాం. కాలన్ పెట్టి ఏం చేసాం, ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ ఎలిఫ్ బ్లాక్ అని రాసాం. ఇక్కడ ఎల్స్ పెట్టి ఏం రాసాం, ఎల్స్ కాలన్ ఇంటెంటేషన్ ఇచ్చి స్టేట్మెంట్స్ ఆఫ్ ఎల్స్ బ్లాక్. సో ఈ విధంగా ఉంటుంది మనకి సింటాక్స్. సో ఇప్పుడు మనం ఒకసారి ట్రై అవుట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చేసి ఈసారి కొత్త ఎగ్జాంపుల్తో చదువుతాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అనేది చెప్తాను. సో ఆ క్వశ్చన్ ప్రకారం మనం ప్రింట్ చేసుకుంటా పోతాం. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ఏంటంటే, ఒక యూజర్ ఇన్పుట్ గా ఒక నెంబర్ అనేది తీసుకోవాలి, ఇంటీజర్ నెంబర్. సో ఆ ఇంటీజర్ నెంబర్ మనం తీసుకుందాం. నమ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్. సో ఈ విధంగా తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే, ఒకవేళ నమ్ అనేది 0 కన్నా ఎక్కువ ఉంటే ఏం ప్రింట్ చేయాలంటే పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ నమ్ అనేది 0 కన్నా తక్కువ ఉంటే నెగిటివ్ నెంబర్ అని ప్రింట్ చేయాలి. లేదు అది ఆ రెండు కాదనుకోండి, అప్పుడు మనకి 0 అని ప్రింట్ చేయాలి. 0 నమ్ అనేది ఒకవేళ మన యూజర్ ఇన్పుట్ గా 0 ఇస్తే మనకి అవుట్పుట్ ఏం ప్రింట్ చేయాలి, 0 అని ప్రింట్ చేయాలి. సో అర్థమైంది కదా క్వశ్చన్. సో ఇప్పుడు మనం ట్రై అవుట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం రాయాలి, ఇఫ్ కండిషన్ అనేది రాయాలి. సో ఇఫ్ దీని లోపల కండిషన్ ఏముండాలి, నమ్ గ్రేటర్ దెన్ 0 ఉంటే
మనకేం ప్రింట్ చేయాలి? ప్రింట్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ చేయాలి. అదే మనకి ఇప్పుడు ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయితే మనకి పాజిటివ్ నెంబర్ అనేది వస్తుంది. ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే అప్పుడు మనకేం ప్రింట్ ఎలిఫ్ బ్లాక్ లో ప్రింట్ ఎలిఫ్ లోకి వెళ్ళాలి. ఇక్కడ ఎలిఫ్ తర్వాత మనకు కండిషన్ అనేది రాయాలి. ఎలిఫ్ రాసినప్పుడు ఖచ్చితంగా మనం కండిషన్ అనేది రాయాలి. నమ్ లెస్ దెన్ 0 ఉంటే అప్పుడు మనకేం ప్రింట్ అవుతుంది? ప్రింట్ నెగటివ్ నెంబర్. సో మనకి నెగిటివ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. సో మనకి నెంబర్ అనేది పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. మనం నెంబర్ అనేది 0 ఇచ్చాం. సో 0 ఇచ్చినప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి? 0 అని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ డైరెక్ట్ గా నేను ఎల్స్ రాయేసి ఇక్కడ ప్రింట్ ఆఫ్ 0 అని ఇస్తున్నాను. సో ఒకసారి ఈ కోడ్ నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసి ఇక్కడ ఎంటర్ నెంబర్ ఉంది. సో నెంబర్ అనేది నేను 10 అని ఇచ్చాను. సో ఫస్ట్ మనం 10 అనే నమ్మని వేరియబుల్ లోపల మనకి ఎంత ఉంది? వాల్యూ 10 అనేది ఉంది. సో ఈ 10 అనేది 0 కన్నా ఎక్కువ. సో మనకి ఇక్కడే కండిషన్ అనేది ట్రూ అయిపోయింది కాబట్టి మనకి పాజిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో అర్థమైందే. ఆ తర్వాత మనకి ఇవేమి ఎగ్జిక్యూట్ అవ్వవు, ఇక్కడికి ఆగిపోతుంది కోడ్ అనేది. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను చూడండి. ఎంటర్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది? పాజిటివ్ నెంబర్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రన్ చేసి నేను ఈసారి నెగిటివ్ నెంబర్ ఇస్తాను. -20 అని ఇచ్చాను. సో ఇక్కడ చూడండి. సో -20 అనేది 0 కన్నా ఎక్కువ కాదు. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో ఫాల్స్ అయింది కాబట్టి ఎలిఫ్ కండిషన్లోకి వెళ్తుంది ఈసారి. సో ఎలిఫ్ కండిషన్లో -20 అనేది 0 కన్నా తక్కువ. అవును, మనకి -20 అనేది 0 కన్నా తక్కువ. సో కాబట్టి మనకేం ప్రింట్ అవుతుంది? నెగిటివ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. సో ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ చేసినప్పుడు నేను నెగిటివ్ నెంబర్ అని పడింది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈసారి నేను రన్ చేసి ఈసారి 0 ఇస్తాను. సో 0 ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. 0 అనేది 0 కన్నా ఎక్కువ కాదు. సో ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎలిఫ్ లోకి వెళ్తుంది. 0 అనేది 0 కన్నా తక్కువ కాదు. సో మనకి ఎలిఫ్ కండిషన్ కూడా మనకి ఏమైంది? ఫాల్స్ అయింది. తర్వాత మనం డైరెక్ట్ గా ఎల్స్ లో ఏమి ఉంటే అది ప్రింట్ అయిపోతుంది. మనకి ఎల్స్ లో ఏముంది? 0 అనేది ఉంది. సో మనకి 0 అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను రన్ చేసినప్పుడు 0 అనేది ప్రింట్ అయిపోయింది. సో అర్థమైంది కదా. సో మనం ఈరోజు ఏమేమి చూసాం? ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏందో చూసాం. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏందో చూసాం. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏందో చూసాం. సో మనం నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్ అనేది రేపటి క్లాస్లో చూద్దాం. అదేవిధంగా దాంతోపాటు కొన్ని ప్రాబ్లం స్టేట్మెంట్స్ అనేవి కూడా రేపు ట్రై అవుట్ చేద్దాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరైనా మీ ఫ్రెండ్స్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ ఛానల్ని షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ట్యుటోరియల్స్ని రోజు ఫాలో అవ్వండి. మీరు డైలీ కన్సిస్టెంట్గా ఫాలో అయితే మీకు పైథాన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.